శ్రీశైలం ఎడమగట్టు కాలువలో ప్రమాదంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నీళ్లు, మట్టి సొరంగంలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం సొరంగంలో అందుబాటులో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చామన్నారు. అయితే మరో 7 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలు పర్యవేక్షించడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్వరంగం వద్దకు హెలికాప్టర్లో బయలుదేరారు. నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక ఎంతమంది ఉన్నారు సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజర్ అని పోతున్నాను.